నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం స్టార్ ఫ్రూట్ గురించి మాట్లాడుకుందాము. మీలో చాలామందికి స్టార్ ఫ్రూట్ గురించి తెలిసే ఉంటుంది. చాలామంది చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కూడాను. అయితే ఈ స్టార్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి, అలాగే స్టార్ ఫ్రూట్ని ఎవరు తీసుకోవచ్చు, ఎవరు తీసుకోకూడదు, వీటన్నింటి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాము. అలాగే వీడియో గురించి మనం మాట్లాడుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నాకు మీ నుండి ఒక సలహా కావాలండి. అదేంటంటే, ఇక్కడ మీరు ఆల్రెడీ మాది స్టార్ ఫ్రూట్ చెట్టుని చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి నేను 1.5 ఇయర్ కిందట ఒక చిన్న మొక్క తెచ్చుకున్నానండి. చక్కగా పెరిగింది. అలాగే ఆకులు కొమ్మలు అయితే చాలా గుబురుగా బాగా వస్తాయి. చూడటానికి ఒక చిన్న సైజు చెట్టులా కనిపిస్తుంది. నేను దీన్ని వచ్చేసి ఒక పెద్ద సైజు కుండీలో వేసుకున్నానండి. ఇంకా దీన్ని తెచ్చిన దగ్గర నుండి దీనికి ఎరువులు అయితే బాగానే ఇస్తున్నానండి. అయినప్పటికీ కూడా కొమ్మలు ఆకులు ఎంత పుష్కలంగా వస్తాయో ఈ పూత దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం చాలా ఇబ్బంది అవుతుందండి. పూత కూడా చూస్తున్నట్టయితే ఇంత ఫుల్గా వస్తుంది. కాకపోతే ఇది కాయ రూపం మాత్రం అంటే పిందిలాగా మాత్రం మారట్లేదు. ఈ పువ్వు అలాగా ఎండిపోయి రాలిపోతుంది. ఎందుకో కారణం ఏంటో నాకు అర్థం కావట్లేదు. మంచి బలవర్ధకమైన సాయిలే పెట్టాను. అయినప్పటికీ కూడా ఇన్ని ఎరువులు ఇచ్చినప్పటికీ ఇది ఎందుకు ఇలా అవుతుందో తెలియట్లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. ఇక అలాగే స్టార్ ఫ్రూట్ తీసుకోవటం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి అంటే, వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుందండి. అలాగే గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అలాగే జీర్ణక్రియ సమస్యలు ఉన్నవాళ్ళు కూడా స్టార్ ఫ్రూట్ తీసుకోవటం వలన చాలా బాగా ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళు కూడా స్టార్ ఫ్రూట్ని రెగ్యులర్గా తీసుకోవచ్చు. అలాగే చర్మ సౌందర్యాన్ని పెంపొందించడానికి కూడా ఈ స్టార్ ఫ్రూట్ అనేది బాగా ఉపయోగపడుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. ఇందులో విటమిన్ సి, ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. చాలా పోషకాహారాలు కలిగిన పండు అని చెప్పొచ్చు. ఇంకా అలాగే స్టార్ ఫ్రూట్ తీసుకోకూడని వాళ్ళు ఎవరు అంటే మూత్రపిండ సమస్యలు ఉన్నవాళ్ళండి. అంటే కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు ఎవరు కూడా ఈ స్టార్ ఫ్రూట్ను తీసుకోకపోవటమే మంచిది. ఒకవేళ తినాలి అనుకుంటే డాక్టర్ సలహాపై తీసుకోవటం చాలా వరకు మంచిదండి. అలాగే ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కూడా స్టార్ ఫ్రూట్ని ఎక్కువగా తీసుకోకూడదు. మహా అయితే రోజులో 1 నుండి 2 పళ్ళు వరకు తీసుకోవచ్చు. ఎక్కువగా తింటే మాత్రం శుభ్రంగా ఉన్నవాళ్ళకి కూడా ఏదో ఒక ఆరోగ్య సమస్య వస్తుంది అని చెప్తున్నారు. ఇదండి స్టార్ ఫ్రూట్ గురించి నాకు తెలిసిన విషయాలు. మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.